ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రేవంత్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరానికి రిపేర్లు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. పునరుద్ధరణ పనులు వెంటనే ప్రారంభించే విధంగా అధికారులకు మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలిచ్చారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులపై తమ ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాళేశ్వరం బ్యారేజీలపై తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఉత్తమ్ అధికారులకు పలు అంశాలపై కీలక ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను త్వరగా ఆపరేషన్లకు తేవాలని టార్గెట్ గా పెట్టుకోవాలని, రిపేర్ పనులను టైం బౌండ్ ప్రోగ్రామ్ తో పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఫౌండేషన్ డిజైన్ లోపాలపై ఇప్పటికే కేంద్ర సంస్థల హెచ్చరికలు జారీ చేశాయని గుర్తు చేశారు. బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలను ఎన్డీఎస్ఏ అధికారులు గుర్తించారని చెప్పారు. 2027-28 సీజన్లను కీలకంగా పరిగణించాలని స్పష్టం చేశారు. ఏఎఫ్ఆర్వై ఇండియా, ఐఐటి ముంబైకి డిజైన్ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. డిజైన్ పనులు 24 గంటలు 7 రోజులు కొనసాగించాలన్నారు. డిజైన్ పూర్తయిన వెంటనే సెంట్రల్ వాటర్ కమిషన్ కు పంపాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. సిడబ్ల్యూపీఆర్ఎస్ కు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, 45 రోజుల పాటు జరిగే పరీక్షలు పూర్తయ్యే వరకు సైట్ లోనే నిపుణులు ఉండాలన్నారు. పునరుద్ధరణ పనుల కోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తామని, వారానికి 2 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.